హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి మొదటి టీ20 మ్యాచ్లో భారత్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు భారత్ టీ20 క్రికెట్ చరిత్రలోనే సౌత్ ఆఫ్రికాను అతి తక్కువ పరుగులకు ఆలౌట్ చేసి ఇప్పుడు ఈ మొదటి టీ20 మ్యాచ్లో ఏకంగా 101 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ప్రధానంగా టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియాకు ఆదిలోనే స్టార్ ఓపెనర్ అయిన శుభ్మన్ గిల్ అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత వన్డౌన్లో వచ్చినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా తక్కువ స్కోర్కే వెనుదిరిగాడు. ఆ సమయంలో భారత్ చాలా కష్టాల్లో ఉండి చాలా స్లో బ్యాటింగ్తో చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నది. ఒకానొక దశలో భారత్ చాలా తక్కువ స్కోర్కే వెనుదిరుగుతుంది అని కూడా అనుకున్నారు. కానీ అలాంటి కీలకమైన కఠిన పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చి రాగానే అద్భుతమైన 4 సిక్సర్లతో బౌండరీలను హోరెత్తించి స్టేడియంలో అభిమానులకు సరికొత్త మజాను అందించి ఏకంగా భారత్కు 175 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందు ఉంచేలా అద్భుతమైన బ్యాటింగ్ను నమోదు చేశాడు. ప్రధానంగా ఈ మ్యాచ్లో అయితే భారత్ నుండి బ్యాటింగ్లో గొప్ప ప్రదర్శన చేసింది ఒక్క హార్దిక్ పాండ్యా అనే చెప్పాలి. మిగతా వారంతా ఈ కఠినమైనటువంటి పిచ్ పరిస్థితుల్లో బౌండరీలు రాబట్టడానికి చాలా ఇబ్బంది పడి తేలిగ్గానే వికెట్లను సమర్పించుకున్నారు. కానీ అలాంటి కఠిన పరిస్థితుల్లోనూ హార్దిక్ పాండ్యా ధనాధన్ ఇన్నింగ్స్తో ఏకంగా 29 బంతుల్లోనే 59 పరుగులు చేసి అత్యద్భుతమైన విజయాన్ని భారత్కు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి ఇతడు ఇంత గొప్ప బ్యాటింగ్ కనుక నమోదు చేయకపోయింటే భారత్ చాలా తక్కువ స్కోర్కే వెనుదిరిగేది. అంతేకాకుండా ఇతడు బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో కూడా ఒక కీలకమైన వికెట్ను పడగొట్టాడు. ప్రధానంగా భారత బౌలర్లు అయినటువంటి హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తులు అందరూ కూడా తలా 2 వికెట్లు పంచుకున్నారనే చెప్పాలి. ఇక హార్దిక్ పాండ్యా 1 వికెట్ను మరియు మరో వికెట్ రన్అట్ ద్వారా సమర్పించుకున్నారు. బౌలర్లంతా మూకుమ్మడిగా అద్భుతమైన ప్రదర్శన చేసి తొలి టీ20 మ్యాచ్లో భారత్కు ఒంటి చేత్తో ఏకపక్ష సులభమైన విజయాన్ని అందించారనే చెప్పాలి. ప్రధానంగా సౌత్ ఆఫ్రికా ఏ దశలోనూ కోలుకోలేని పరిస్థితిని మన బౌలర్లు కల్పించారు. సౌత్ ఆఫ్రికా నుండి డేవాల్డ్ బ్రేవిస్ ఒక్కడే కాస్త హిట్టింగ్ చేయగలిగాడు. అతడు కూడా 13 బాల్స్లో 22 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అయితే మిగతా ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా కనీసం 2 అంకెల స్కోర్ను కూడా అందుకోలేకపోయారు. మరి అంతలా భారత బౌలర్లు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టారు. మరి రాబోయే 4 టీ20ల్లో కూడా ఇలాగే అద్భుతమైన ప్రదర్శన చేసి భారత్కు సిరీస్ను అందిస్తారని ఆశిద్దాం. ప్రధానంగా టీ20లో ప్రస్తుతం భారత్ నెంబర్ 1 టీంతో పాటు నెంబర్ 1 ప్లేయర్స్ మన సొంతం. ప్రధానంగా ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్లో విఫలమైనటువంటి టాప్ ఆర్డర్ నెక్స్ట్ మ్యాచ్లోనైనా గొప్పగా ఆడుతుందో లేదో చూడాలి. ఇక టాప్ ఆర్డర్ విఫలమైన తర్వాత తిలక్ వర్మ, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ నిలబెట్టడానికి కాస్త స్లో బ్యాటింగ్ ఆడి తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. వీళ్ళు కూడా నెక్స్ట్ మ్యాచ్లో గొప్పగా ఆడాలని ఆశిద్దాం. ప్రధానంగా ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం మన బ్యాట్స్మెన్లు బౌలర్ల ప్రదర్శన మాత్రం అమోఘమనే చెప్పాలి. ప్రధానంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ ద్వారా 3 ఫార్మాట్లలోనూ 100+ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనతను ఇతడి కంటే ముందు కేవలం 4 మాత్రమే సాధించగలిగారు. భారత్ నుండి ఇతడు మాత్రమే ఈ జాబితాలో చేరగలిగాడు. అలాగే భారత టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి 2వ బౌలర్గా కూడా ఇతడే రికార్డులోకి ఎక్కాడు. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా భారత్ తరపున టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన 4వ బ్యాట్స్మెన్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంకా భారత్ నుండి టీ20లో 1000 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా తిలక్ వర్మ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉండేది. అతడు 25 సంవత్సరాల ఏజ్లో ఈ ఘనతను సాధించగా తిలక్ వర్మ కేవలం 23 సంవత్సరాలకే ఆ ఘనతను సాధించగలిగాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.